నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం. నాగనాథ్ గారు, ధనురాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అండ్ మీరిచ్చే పరిహారాలు ఏంటి? ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ధనురాశి వాళ్ళకి రాశి చతుర్థాధిపతి అవుతాడు గురువు. ప్రస్తుతం కేంద్ర భావం అయినటువంటి మిథున రాశిలో ఉంటాడు, సప్తమ భావంలో. అయితే వీళ్ళకి ధనురాశి వాళ్ళకి రాశ్యాధిపతి వాళ్ళకి గురువు అవుతాడు. మరి గురువు వక్రిలో ఉండేటువంటి టైం, అతిచారంలో ఉండే టైం కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. వక్రిలోకి 10వ తారీఖు అక్టోబర్ 2025లోకి వస్తే డిసెంబర్ 28వ తారీఖు 2025 వరకు ఉంటాడు. దీంట్లో ఇంబైబ్డ్ అతిచారం కూడా ఉంటుంది. 18వ తారీఖు అక్టోబర్ 25 నుంచి 5వ తారీఖు డిసెంబర్ 25 వరకు అతిచార స్థితిలో ఉంటాడు గురువు. మరి వీళ్ళు రాశ్యాధిపతి, ఇప్పుడు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేందంటారు అండి. ఇంకొకటి ఏమంటారు, వండేవాడు మనవాడైతే లడ్డూల కింద తక్కువ. ఇప్పుడు రాశ్యాధిపతే గురువు. మరి గురువుకు చెడు చేసుకుంటాడా? చేసుకోడుగా. అది ప్రకృతి అలా ఉండదు మేడం. రాశ్యాధిపతి గురువు అయినప్పటికీ కూడా ఇందులో ఏంటంటే ధనురాశి వాళ్ళు గమనించాల్సింది ఒకటి, గురువు యొక్క లక్షణాలని వీళ్ళు ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాలి. ఏంటంటే గురువు యొక్క ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి గురువులాగా ఉండాలి, ఎదుటి వాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగు తీసుకురావడంలో, లేదా ఒక సంస్థకి కానీ వాళ్ళు పనిచేసేటువంటి వ్యవస్థలో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, ఒక ఉన్నతమైన స్థానం ఉండాలి. ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎవరు అధిరోహించలేనటువంటి స్థానం కావాలని కోరుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కానీ నిజంగా వాళ్ళు ఆ స్థాయికి సక్సెస్ అవుతారా అంటే గ్యారంటీ అవుతారు. వాళ్ళు అవుతారు, కానీ వాళ్ళ చేతులారా వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు. ఎలా అన్నా కూడా ఇక్కడ చర్చ వస్తుంది. ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక సహజ సిద్ధమైనటువంటి లక్షణము, ప్రకృతిబద్ధంగా రాశిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళు ఏ పని చేసినా కానీ ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని మీద వీళ్ళ మనసు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేయాలా, డిన్నర్ చేయాలా అనేది నెక్స్ట్ ప్రణాళిక ఉంటుంది మీకు. మీరు ఇక్కడ పని చేసేటప్పుడు 100% కమిట్మెంట్ తో పని చేస్తారు ధనురాశి వాళ్ళు. ఎక్కడ వీళ్ళ ఎనర్జీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా 100% ఎనర్జీతో పనిచేస్తారు మేడం. దీన్ని ఏమంటారు? వర్తమానంలో మీరు పూర్తిగా ఉన్నట్టే కదా, చేసే పని మీద పూర్తి ధ్యాస ఉన్నట్టే కదా. దీన్ని ఏమంటారు? ఆధ్యాత్మిక బలం అంటారు. ఆధ్యాత్మికత అంటే ఏంటి మేడం? పూర్తిగా వర్తమానంలో ఉండడం. పూర్తిగా వర్తమానంలో ఉండడం మాత్రమే మీ యొక్క పవిత్రతకి నాంది. మీలో ప్యూరిటీ ఎట్లా ఏర్పడుతుంది? మీరు వర్తమానంలో ఉంటేనే ప్యూరిటీ. బుద్ధుడు కూడా ఇంతకంటే గొప్ప విషయం ఏం చెప్పలేదు. యు ఆర్ బీయింగ్ ఎట్ స్టేట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్యూరిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. అది వీళ్ళకు ఉంటుంది మేడం. అది సూపర్. నాకు తెలిసి ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత 100% ఎనర్జీతో పనిచేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, దేన్ని కూడా వీళ్ళు ఓటమిని తీసుకోలేరు మేడం. వీళ్ళకు ఉన్నటువంటి పోటీతత్వం, సమస్య పరిస్థితులు ఎంత విషమిస్తే వీళ్ళ తెలివితేటలు అంతకంత పెంచుతారు తప్ప వెనక్కి వెళ్ళరు. సో వీళ్ళలో పోటీతత్వం ఉంది, కార్యాచరణ ఉంది, పూర్తిగా అంకిత భావంతో పనిచేసేటువంటి నిజాయితీ ఉంది. సో వీళ్ళకి ఇంక బయట ప్రపంచంతో సంబంధం ఎందుకు మేడం ఒకటి చెప్పండి. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దాన్ని పోయే ముళ్ళకంపలన్నీ నెత్తినేసుకుంటారు. వీళ్ళ పెద్ద బలహీనత ఏంటి? మీరు ధనురాశిలో 10 మందిని వెళ్ళడగండి, 8 మంది వాళ్ళ బాధ ఏదైనా చెప్పారంటే వాళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులు, చిన్నప్పుడు పెంపకము, జీవిత భాగస్వామి, వాళ్ళ స్నేహితుల గురించి కానీ ఇంకా ఏమైనా సంస్థల్లో పనిచేసే వాళ్ళ గురించి ఒకవేళ చెప్పినా చాలా పొలైట్గా హంబుల్గా కట్ చేస్తారు అంతే, ఒక చిన్న 2 విషయాలు చెప్పి. అదే మీరు కుటుంబ సభ్యుల గురించి అడగండి, ఒక బయోగ్రఫీ రాసిస్తారు మీకు, ఒక బుక్. అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళకి. ఇన్వాల్వ్మెంట్ ఒకటే కాదు వీళ్ళది. వీళ్ళు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, ఇన్వాల్వ్మెంట్ తో పాటు వీళ్ళు దే వాంటెడ్ టు కమాండ్. ఈ కమాండింగ్ స్టేట్ ని ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు వక్రిలో? ఎస్ మేడం, మీకు 99% దైవ బలం ఉంది. ఈ పనికి మళ్ళీ మేనేజ్మెంట్ బ్రెయిన్ ఎందుకు? పోనీ మీకు అది మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా వచ్చా? వ్యవహారంలో బతకడమే రాని వాళ్ళు ఎవరు? మిథున రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళు. వీళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు. వాళ్ళ క్రియేటివ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తోని, ఇన్నోవేటివ్నెస్ తోని వాళ్ళు బయట ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకురావడానికి మనకు వస్తారు.
ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి, కొత్త కోణంలో గుర్తింపుని, కొత్త కోణంలో సమాజాన్ని, ప్రపంచాన్ని ఆలోచింపజేయడంలో పనిచేసిన తెలివితేటలు అదే ఇంట్లో వాచ్మెన్తోనో లేకపోతే నలుగురు స్నేహితులతోనో సంస్థలో పనిచేసే బాస్తోనో ఎందుకు పనిచేయదు? ఎందుకు మేనేజ్ చేయలేరు వీళ్ళు? వీళ్ళ ఒకళ్ళ రహస్యాలు ఇంకొకళ్ళకి చెప్పకూడదు, చెప్తే ఏమవుతుందన్న కనీస ఆలోచన పరిజ్ఞానం కూడా వీళ్ళకి తక్కువ ఉంటుంది. నోట్లో ఏ మాట దాగదు అంటారా? కాదు. వీళ్ళు అసలు ఇంట్రోవర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరికి ఏం చెప్పరు. ఒకవేళ చెప్పినా గానీ రేపు ఎంతవరకు ఇది మనం చెప్పింది కాన్సిక్వెన్సెస్ డేంజరస్ ఉంటాయా అన్నది కూడా వీళ్ళు కొంత ఊహిస్తారు. చాలా తెలివిగలవాడు మేడం. నాకు తెలిసి ఒక జీనియస్ అంటారు, ఇంటెలిజెన్స్ వేరు, మాస్టర్ వేరు, గేమ్ చేంజర్ లేదా జీనియస్. నాకు తెలిసి ద్వాదశ రాశుల్లో ఒకవేళ జీనియస్ అని ఒకళ్ళని చెప్పాల్సి వస్తే నేను చెప్పే వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళు, ధను రాశి వాళ్ళు ఉంటారు మేడం. వృశ్చిక రాశి వాళ్ళు, ధను రాశి వాళ్ళు ఐ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ జీనియస్. అంటే ప్రపంచం మొత్తం వదిలేసినటువంటి సమస్యను కూడా వీళ్ళు పరిష్కరించగలరు. ఏంటి వృశ్చిక రాశి వాళ్ళు కూడానా? ఎస్. సో చరిత్రకారులు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ టైం లేదు. ధనుర్రాశి వాళ్ళు ఈ చెప్పినటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో గోచారంలో, మనం గురువు గురించి మాట్లాడుతున్నాం, గురుగ్రహం గురించి, మరి గురుగ్రహంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడండి. గురువు జ్ఞానానికి అధిపతి, దాతృత్వానికి అధిపతి, సహాయం చేయాలంటే ముందు నుంచి ఉంటారు, కుటుంబం కోసం సర్వస్వం ధారపోసేస్తారు. మీరు పాత సినిమాలు ఎప్పుడైనా చూసి ఉంటారా? ఈ జయసుధ క్యారెక్టరు, సుజాత క్యారెక్టరు, వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా కుటుంబంలో 5 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికి సహాయం చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి లాస్ట్కి వీళ్ళు బ్యాచులర్ లాగా ఒక్కడే ఒక పాత సంచేసుకొని జేబులో. అంతులేని కదా అని ఒక సినిమా పేరు చెప్తే అయిపోద్ది కదా సార్. అంతులేని కదా నేను చూడలే మేడం. కాదు, ఒక పాత సంచేసుకొని రోడ్డు మీద స్లో మోషన్ నడుచుకుంటూ వెళ్తుంటే ఎండుటాకులు, స్లో మోషన్ లో గాలి వస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫిలాసఫికల్ సాంగ్ వస్తుంది చూడండి. వీళ్ళకి జీవితంలో ఆఖరిగా మిగిలేదు అదే. మీరు ఎంతనా చెప్పండి, వింటారా? వినరు. ఇక్కడ నేను ధనురాశి గురించి ఎంతో మందిని చూసా కాబట్టి చెప్తాను. కానీ వాళ్ళు మీరు చెప్పింది గుర్తుంటుంది మేడం. వీళ్ళ గొప్ప సంస్కారం ఏంటంటే ఆ టైంకి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు, కానీ వాళ్ళు తప్పకుండా ఆచరించేటువంటి టైం వచ్చినప్పుడు ఆచరిస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళలో ఉన్నటువంటి ఆ భావోద్వేగం, ఎందుకంటే వాళ్ళు భావోద్వేగాలుగా తీసేసుకున్నారు కదా కుటుంబ సభ్యుల్ని, అది. సో ఇప్పుడు వీళ్ళకి వక్రీ అతిచారం ఏంటో వీళ్ళు అర్థం చేసుకోండి. ధనురాశి వాళ్ళు వక్రిలో వచ్చేటువంటి భాగస్వాములతో వచ్చేటువంటి సమస్య ఇది. భూమి వల్ల అంటే ఆస్తి తగాదాలు, ప్రాపర్టీస్ వల్ల వచ్చే తగాదాలు మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి ఇంత ముందరే. ఈ అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ నుంచి దాని తీవ్రత పెరుగుతుంది. మరి వీళ్ళు చేయాల్సింది ఏంటి? వాటిని వీళ్ళు వదిలేశారు. ఇందాక కూడా చెప్పగలరు, దే మస్ట్ డిస్కనెక్ట్. వాళ్ళు ఏదైతే అథారిటేటివ్ గా ఉండాలి, నేను కమాండ్ చేయాలి, నా మాట నెగ్గాలి, నేను ఇక్కడ ఉండి చేయాలి అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది చూడండి. ఈ ధోరణి అది వాళ్ళ ఒరిజినల్ నేచర్ కాదు అసలు. యాక్చువల్లీ మీకు ఒక 50% మీకు ఒక యోగి ఉంటాడు ప్రతి ధనురాశి వాళ్ళకి. యోగి అంటే ఏంటి? సభ్య సమాజంలో అందరితో ఉంటారు, కానీ ప్రతి దాని నుంచి కూడా డిస్కనెక్టెడ్ ఉంటారు వాళ్ళు. అంటే డిటాచబుల్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా వాళ్ళు విడిపోగలరు, అంత సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే మాట పట్టింపు, పట్టుదల, ఇవి వ్యవహారంలో మీరు ఎప్పుడైతే తార్కికంగా వాటిని హ్యాండిల్ చేయనప్పుడు వాటిని వదులుకోవడం బెటర్. ఈ సింపుల్ టెక్నిక్ మేడం, ఈ సింపుల్ టెక్నిక్ వీళ్ళు ఫాలో అయితే అతిచార స్థితి గాని, గురువు యొక్క వక్రభావంలో గురువు గాని వీళ్ళకి ఎటువంటి నష్టం చేయడు. వీళ్ళకి పరిస్థితులు విషమించవచ్చు, వీళ్ళ మనస్తాపం చెందొచ్చు, కానీ దాని యొక్క పరిణామాలు వీళ్ళకి ప్రతికూలంగా కావు. సో కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు గమనించి ముఖ్యంగా ఈ 5th డిసెంబర్ 2025 వరకు గనక నేను చెప్పిన పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని మీరు ఒకవేళ అంటే సందర్భం వచ్చినప్పుడు మీరు ఏది డిస్కనెక్ట్ కావాలో కూడా చెప్పాను. ఈ చిన్న డిస్కనెక్టివిటీని వీళ్ళు ఫాలో అయితే వీళ్ళని ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరితో గొడవలు పెట్టుకున్నారో, వీళ్ళతో ఎవరైతే ఇంత వివాదాల కోసం వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వీళ్ళ జీవితంలోకి వస్తారు. సూపర్. కావాల్సింది వీళ్ళకి ఏంటి? రిలేషన్స్ మళ్ళీ వీళ్ళకి కావాలి, వీళ్ళు వాళ్ళతో కలిసి ఉండాలి. సో కాబట్టి నువ్వు వ్యవహారికంగా వాళ్ళని గెలవలేనప్పుడు నీలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? గురువు నీకు ఇచ్చినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానం. సో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అథారిటేటివ్, ఒక లీడ్ లాగా ఉండాలనుకుంటున్నావు, ఒక టీచర్ లాగా ఉండాలనుకుంటున్నావు, ప్రీస్ట్ లాగా ఉన్నావు, అది డిఫాల్ట్ నేచర్, ఆల్రెడీ వాళ్ళు గుర్తించుంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ పీరియడ్ లో వీరికి మీరు సూచించే పరిహారాలు ఏంటి? పరిహారం నేను సూచించేది ఒకటే. ఓకే. వాళ్ళు ఫీల్ అయినా కానీ ఒక విషయం చెప్పాలి. చెప్పండి.
కొంచెం లౌకిక జ్ఞానం లౌకిక జ్ఞానం. తక్కువ. ధనురాశి వాళ్ళకి లౌకిక జ్ఞానం తక్కువ వీళ్ళకి. ఉమ్, కాబట్టే వీళ్ళు పరమార్థాన్ని సాధించగలరు, ఉమ్, పూర్తిగా ఎన్లైటన్మెంట్ సోల్ అయిపోగలరు, ఆ పరమాత్ముడితో డైరెక్ట్ గా మాట్లాడగలరు. ఉమ్, కానీ ఇంటికి వస్తే భార్యతో మాట్లాడడం రాదు, ఉమ్, స్నేహితులతో మాట్లాడడం రాదు. ఎందుకు రాదు అంటే మేడం, వీళ్ళు బేసికల్ గా తొందరగా వీళ్ళు అబద్ధాలు మ్యానిపులేషన్స్ వీళ్ళ వల్ల కాదు. ఉమ్, అబద్ధం మ్యానిపులేషన్ వ్యవహారం అని అనుకోలేమని ఉమ్, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నాకు ఒక సహజ సిద్ధమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆ అభిప్రాయం చెప్తాను. ఉమ్, ఇప్పుడు మీ డ్రెస్ బాగాలేదన్నారు, లేకపోతే కెమెరామెన్ ఇంకోటి ఏదో అడుగుతాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. ఉమ్, కానీ నేను దాన్ని మాడిఫై చేసి చెప్పాలి, నాకు అనుగుణంగా ఉండేటట్టు చెప్పుకోవాలంటే మాత్రం అది అనుభవం వల్లనే వస్తుంది ధనురాశి వాళ్ళకి తప్ప ఉమ్, అది వాళ్ళ స్వభావం కాదు, వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి అంతర్లీనమైనటువంటి గుణం కాదు. ఉమ్, సో నేను వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి, మీరు అన్నాడు పరిహారం అనేది, నేను వాళ్ళకి చెప్పేది ఏ పరిహారం చేసుకోకండి. ఎందుకంటే ఇంత డివైన్ స్ట్రెంగ్త్ ఉన్న వీళ్ళు ధనురాశి వాళ్ళు, వాళ్ళు ఒక పాపాత్ములుగా భావించో, ఉమ్, వాళ్ళు ఏదో తప్పు చేశారనే ఆత్మన్యూనతకు వెళ్ళి ఉమ్, ఆ? ఉమ్, ఈ ఆలోచనలతో వాళ్ళు వెళ్ళి ధన నష్టం చేసుకోవడం కన్నా నేను చెప్పిన ఏవైతే లాజికల్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద మీరు వర్క్ చేసి చూడండి. ఓకే. మీరు ఇంట్లో కూర్చొని పని చేసినా మీకు అది వర్కౌట్ అవుతుంది, దాని మీద మీరు ఆధిపత్యం వహిస్తారు, పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. సూపర్ నాగనాథ్ గారు. ధనురాశి వారికి ఒక పక్కన లైక్ అంటే వాళ్ళ వీక్ పాయింట్స్ చెప్తూ వాళ్ళని వాళ్ళు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో కూడా చెప్పారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.